నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము మొదటి అధ్యాయము. సౌనకాది మహర్షులు సూత పౌరాణికుని ప్రశ్నించుట మంగళాచరణములు 10వ శ్లోకము. ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. సూతముని, నీవు సత్పురుషులలో శిరోమణివి. కలియుగమునందలి వ్యక్తులు తరచుగా అల్పాయుష్కులై ఉందురు. సాధన చేయుటలో వారికి అభిరుచి కానీ ప్రవృత్తి కానీ ఉండవు. వారు సోమరులు, మందభాగ్యులు, సరియగు అవగాహనయు లేనివారు. అంతేకాక వారు పలు విధములగు విఘ్నములను బాధలకును గురియగుచుండిరి. 11వ శ్లోకము. భూరీణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగసః అతః సాధోత్రయత్సారం సముద్రుత్య మనీషయా బ్రూహిణ శ్రద్ధానానాం ఏనాత్మ సంప్రసీదతి. సాధుపురుష, సూతముని, శాస్త్రములు పెక్కుగలవు. వాటిలో అనేక విధములగు కర్మలను వాటి సాధనములను వర్ణింపబడినవి. వాటిలో వినదగినవి పలు విషయములు కలవు. నీవు నీ బుద్ధికి అవసరము ద్వారా వాటిలోని సారమును గ్రహించి మాకు వివరింప ప్రార్థన. తత్ప్రభావమున మా అంతఃకరణములలో ఆధ్యాత్మిక శాంతి నెలకొనును. తద్వారా పరమానందము కలుగును. ఈ విషయమును నీ నుండి తెలుసుకొనుటకై మిగుల కుతూహలముతో ఉన్నాము. 12వ శ్లోకము. సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాం పతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా. 13వ శ్లోకము. తన్న శుశ్రూషమాణానామర్హస్యంగాను వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. సూత మహోదయ, నీకు మేలుగుగాక. యదువంశ శిరోమణియగు కృష్ణ భగవానుడు ఏ పరమార్థము కొరకై వసుదేవుని వలన దేవకి యందు అవతరించెనో నీవు ఎరుగుదువు. మహాత్మా, ఆ విషయమును వినుటకై మేము మిగుల తహతహలాడుచు ఉన్నాము. దయతో మాకు విపులీకరించము. ఆ పరమాత్మ ప్రాణుల క్షేమమునకై వారి అభివృద్ధికై అవతరించుచూ ఉందురు కదా. ధన్యవాదములు.